Hi, hello, namaste. Welcome to my channel Mars IAS Academy. Today, in this video, we are going to discuss about historical underpinnings of polity. పొలిటికల్ స్ట్రక్చర్ ఎవల్యూషన్ ఎలా అయ్యింది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇవి చాలా యాక్ట్స్ అనేటివి చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. లైక్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఉంది, ఇట్లా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వరకు యాక్ట్స్ చాలా ఉన్నాయి. సో అన్నింటినీ ఒకే వీడియోలో పెడితే మినిమం ఒక 3-4 అవర్స్ పడుతుంది. సో అంత లెంతీగా కాకుండా నేను ఈ వీడియోని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్లోనే మీకు క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ పార్ట్ కూడా ఈరోజే అప్లోడ్ చేస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. సరేనా? మొత్తం అన్ని కాకపోయినా కంపెనీ రూల్ వరకు నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో అండ్ ఈరోజు నేను ఇది ఒక క్రాష్ కోర్స్ అనుకోండి, లేకుంటే పాలిటిక్స్ సిలబస్ అనుకోండి, మీ ఇష్టం అది. నేను క్లియర్గా పాలిటీ గురించి క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఈరోజు నుంచి. ఇంకా సరేనా? పాలిటీ గురించి మొత్తం అంతా నేను క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా మీరు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్గా చెప్తాను. మీరు బిగినర్స్ అయితే చూడండి, మీరు బిగినర్సా, మీకు పాలిటీ గురించి ఏమీ తెలీదా, దెన్ నా వీడియోస్ని వాచ్ చేయండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను కదా మీ అందరికీ. తెలుగులోనే ఒక ఫ్రెండ్గా నేను మిమ్మల్ని ట్రీట్ చేసేసి మీకు మొత్తం అన్ని ఈజీ వేలో నేను ట్రాన్స్మిట్ చేసేస్తున్నాను అంత ఇన్ఫర్మేషన్ అంతా. మళ్ళీ మీరు స్పెషల్గా మళ్ళీ బుక్లు కూడా చదవాల్సిన అవసరం లేదు. బట్ బుక్ ఏది ఫాలో అవ్వాలి? మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా, లేదా ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదైనా పర్లేదు, పాలిటీకి లక్ష్మీకాంత్ అనేది బుక్ అండి. నేను చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, పాలిటీ చదవాలనుకుంటే లక్ష్మీకాంత్ బుక్, ఇదే బుక్ అనమాట. కనిపిస్తుందా మీ అందరికీ? ఓకేనా? ఈ బుక్ రెఫర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లాసెస్ వినండి, ఈ బుక్స్ రెఫర్ చేసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. మొత్తం అంతా నేను క్లియర్గా ఈజీ వేలో నేను చెప్పేస్తాను అంతా. సో నీట్గా స్కిప్ చేయకోకుండా వినండి. మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయినా సరే, ఏ లెవెల్లో ఉన్నా సరే, మీరు ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయినా సరే, కొందరు ఉంటారు యూపీఎస్సీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రిపేర్ అవుతుంటారు, కానీ నాలెడ్జ్ అయితే ఏమీ ఉండదు చాలా వరకు. సో వాళ్ళు కూడా నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. నేను కన్ఫామ్గా చెప్పగలను, మీకు చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను. ఓకేనా? ఓకే. అండ్ ఇంకొకటి, నా ప్లేలిస్ట్లో మీరు చూస్తే పాలిటీ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో నేను ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? పాలిటీ క్లాసెస్ మొత్తం అంతా సిలబస్ ఏదైతే ఉందో మొత్తం అంతా దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఫ్యూచర్లో వేరే జాగ్రఫీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ ఏదైనా సరే నేను ఇంకొక కోర్స్ కూడా నేను ఫ్రీగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా టాపిక్ లేక వెళ్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసేది హిస్టారికల్ అండర్పెన్నింగ్స్ ఆఫ్ పాలిటీ. హిస్టారికల్ అండర్పెన్నింగ్స్. హిస్టారికల్ అండర్పెన్నింగ్స్ ఆఫ్ పాలిటీ. మీకు డౌట్ వచ్చింది ఉండొచ్చు, సార్ నేను పాలిటీ క్లాసెస్ చెప్తున్నాను అని చెప్పాను కదా, మరి హిస్టరీ ఎందుకు తెలుసుకోవాలి అని అంటాను. మీరేమన్నా హిస్టరీ లెక్చరరా? హిస్టరీ సారా మీరేమన్నా? పాలిటీ క్లాసెస్లో హిస్టరీకి ఏం సంబంధం అని అడగచ్చు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను. ఇది జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు మనల్ని ఎవరు పరిపాలించేవాళ్ళు? రాజులు పరిపాలించేవారు ఒకప్పుడు. మనల్ని తెలిసిందే కదా, మనందరికీ క్లియర్గా తెలుసు. ఒకప్పుడు మనల్ని రాజులు పరిపాలిస్తూ ఉండేవారు.
సో 1600లో ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చారో అప్పటి నుండి ఏమైందండి, మనకు స్వతంత్రం అనేది పోయింది. అసలు వాళ్ళు ఎలా వచ్చినారు? క్వశ్చన్ ఏంది? వాళ్ళు ఇండియాని రూల్ చేయడానికి వచ్చినారా? వాళ్ళు మెయిన్ పర్పస్ ఏంది చెప్పండి? బ్రిటిషర్స్ మెయిన్ పర్పస్ రావడానికి, ఇండియాకి రావడానికి పర్పస్ ఏంది చెప్పండి? పర్పస్ ఇండియాని రూల్ చేయడానికి కాదండి. ఇండియాలో బిజినెస్ పెట్టుకొని వాళ్ళు బతకడానికి వచ్చారు. కానీ ఏం జరిగింది ఇక్కడ? ఇండియాలో బ్రిటిష్ ఆధిపత్యం అనేది ఎక్కువ ఉంది. మనము ఇండిపెండెన్స్ కోసము మనం పోరాడడం జరిగింది. అసలు వాళ్ళు వచ్చింది ఎందుకు? బిజినెస్ చేసుకోవడానికి. కానీ ఏమైపోయినారు? మనల్నే రూల్ చేయడానికి వచ్చారు. అయిపోయింది. ఆ పొలిటికల్ స్ట్రక్చర్ అనేది ఎలా స్టెప్ బై స్టెప్ పోయింది, మనం ఎలా మన పవర్ని లాస్ అయ్యాము అనేది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనము హిస్టరీ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అందుకే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒకప్పుడు మనల్ని ఎవరు పరిపాలించే వాళ్ళని చెప్పాను? రాజులు పరిపాలించే వాళ్ళని చెప్పాను. ఓకే, 1600లో మనకి బ్రిటిషర్స్ వచ్చినారు. బ్రిటిషర్స్ వచ్చారనమాట. ఈ బ్రిటిషర్స్ ఎలా పరిపాలించే వాళ్ళు? గవర్నర్స్ రూల్ చేసేవాళ్ళు ఒకప్పుడు మనల్ని. ఓకేనా? అంటే గవర్నర్స్ ఎవరు? వీళ్ళు ఎగ్జిక్యూటివ్సే కదా. వీళ్ళు పనిచేసేవాళ్ళు. ఓకేనా? క్వీన్ ఎలిజబెత్ అనేది ఆమె ఇంగ్లాండ్ లో ఉందన్నమాట. ఆమె ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళు గవర్నర్స్ ఇండియాలో రూల్ చేసేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు. సో ఎగ్జిక్యూటివ్స్ ఇండియాలో సుప్రీమసీ. ఎగ్జిక్యూటివ్స్ అంటే గవర్నర్స్ ఇండియాలో సుప్రీమసీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి ఎట్లుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ చూడండి. లాస్ ఎవరు మేకింగ్ చేస్తారు? ఎవరు తయారు చేస్తారు? లా అనేది ఎక్కడ జరుగుతుంది? పార్లమెంట్లో జరుగుతుంది. పార్లమెంట్ అంటే ఏంది? శాసన మండలి. శాసన మండలి అంటే ఎవరు? లెజిస్లేచర్స్. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనకి లెజిస్లేచర్స్ అనే వాళ్ళు సుప్రీంలో ఉన్నారు. లెజిస్లేచర్స్ సుప్రీమసీ. ఒకప్పుడు ఎగ్జిక్యూటివ్ సుప్రీమసీలో ఉంటే ఇప్పుడు లెజిస్లేటివ్ సుప్రీమసీ ఉంది. దీనికి ఈ ఎగ్జిక్యూటివ్ నుండి సుప్రీమసీకి పోవడానికి గల రీజన్స్ ఏంటి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి ఏమేమి పొలిటికల్ స్ట్రక్చర్స్ ఏమైతే మారాయి అవన్నీ తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా హిస్టారికల్ అండర్స్టాండింగ్స్ అనేది తెలుసుకొని తీరాల్సిందే. సో దిస్ ఈస్ వై వీఆర్ గోయింగ్ టు స్టడీ దిస్ చాప్టర్. ఓకేనా? క్లియరా ఇది? ఓకే, సరే. ఇప్పుడు మనము అసలు బ్రిటిషర్స్ ఎట్లా వచ్చినప్పుడు ఏంది, అసలు ఏంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ట్రాన్స్లేట్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరందరూ ఇప్పుడు గతంలోకి వెళ్దాం. ఓకేనా? మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను అన్నమాట. లిస్ట్ లాగా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు గతంలోకి తీసుకెళ్తాను. ఓకేనా? అక్కడ ఏమేమి జరిగింది అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. 1600 తీసుకెళ్తున్నాను నేను ఇప్పుడు. 1600 సంవత్సరం. ఓకేనా? ఈ 1600 సంవత్సరం ఎందుకు సార్ ఇది ఏమైంది? ఆ 1600లో అసలు ఏం జరిగింది, ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనుకుంది అని అంటే, బ్రిటిషర్స్ ఈ ఇయర్లోనే మనకి ఇండియాకి రావడం జరిగింది. ఓకేనా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ.
ఓకేనా? చూడండి, మీరు నోట్ మేకింగ్ ఏమైనా చేయాలనుకుంటే మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా యాజ్ ట్రేడర్స్ ఫర్ బిజినెస్ పర్పస్ అన్నమాట. ఫర్ బిజినెస్ పర్పస్ ఇండియాలోకి రావడం జరిగింది. వాళ్ళు ఒక బిజినెస్ చేయాలంటే ఏదో ఒక కంపెనీ పెట్టుకోవాలి కదా, ఆ కంపెనీని వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అని పెట్టుకున్నారు. షార్ట్ కట్ గా ఈఐసి అంటారు. ఓకేనా? బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా యాజ్ ట్రేడర్స్. ఓకే, యాజ్ ట్రేడర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ in the year 1600. Is it clear everyone? ఓకే, వీళ్ళు వచ్చిన తర్వాతనే మనకి హిస్టరీ అనేది బిగిన్ అయింది. ఇట్ బికేమ్ ఎ టూల్ ఆఫ్ బ్రిటిష్ ఇంపీరియలిజం. ఇది చాలా తక్కువ కాలంలోనే ఇది బాగా డెవలప్ అయిపోయింది అనమాట. ఈ కంపెనీ అనేది బాగా డెవలప్ అయింది, వరల్డ్ లోనే బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. బాగా మనీ రావడం జరిగింది, ఇండియాలో ట్రేడింగ్ చేసుకుంటా బాగా మనీ సంపాదించేసినారు, అండ్ వరల్డ్ లోనే నెంబర్ 1 కంపెనీగా మారిపోయింది. అండ్ ఇట్ బికేమ్ ఎ టూల్. ఇట్ బికేమ్ ఎ టూల్ ఫర్ బ్రిటిష్ ఇంపీరియలిజం. అసలు బ్రిటిష్ ఇంపీరియలిజం, ఈ ఇంపీరియలిజం వర్డ్ ఏంది సార్ నాకు అర్థం కాలేదు. ఇంపీరియలిజం అంటే ఏంది? ఇంపీరియలిజం అంటే ఒక స్ట్రాంగ్ కంట్రీ ఏదైతే ఉంటుందో అది పొలిటికల్ గా లీగల్ గా డామినేటింగ్ ఆన్ వీక్ కంట్రీస్. పొలిటికల్ గా లీగల్ గా ఒక తక్కువ అంటే వీక్ కంట్రీని డామినేట్ చేయడమే. ఒక స్ట్రాంగ్ కంట్రీ ఏదైతే ఉందో ఆ స్ట్రాంగ్ కంట్రీ వీక్ కంట్రీని పొలిటికల్లీ లీగల్లీ డామినేట్ చేస్తుంది. దాన్ని మనం ఇంపీరియలిజం అని అంటాం. ఓకేనా? నోట్స్ మేకింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అసలు ఇంపీరియలిజం అంటే నేను క్లియర్గా చెప్తున్నా ఇక్కడ. ఓకేనా? politically, legally. Dominating on weak countries. ఓకేనా? దీన్ని మనము ఇంపీరియలిజం అని అంటాం. ఓకేనా? See, it became a tool for East India Company, became a tool for British imperialism. Is it clear? Okay. ఇప్పుడు మనము బ్రిటిష్ ఓకే, అసలు వీళ్ళు ట్రేడింగ్ చేయడం జరిగింది. ఓకే, సరే, అసలు వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారని? ఎవరో ఒకరు పర్మిషన్ ఇస్తేనే కదా వీళ్ళు ఇక్కడ వచ్చి ట్రేడ్ చేయడానికి పాసిబుల్ అయ్యేది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఈ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఒక్కరు, క్వీన్ ఎలిజబెత్. క్వీన్ ఎలిజబెత్ I ఈమె పర్మిషన్ ఇచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీకి. గేవ్ పర్మిషన్. ఈ క్వీన్ ఎలిజబెత్ I పర్మిషన్ ఇచ్చింది ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీకి టు ట్రేడ్ ఇన్ ఇండియా. ఓకేనా? ఇది క్లియరా? ఓకే, అసలు ఈ పర్మిషన్ అనేది ఏ విధంగా ఇచ్చింది? దీన్ని మనము చార్టర్ అని అంటాం. పొలిటికల్ గా చెప్పాలంటే దీన్ని రాయల్ చార్టర్ అని అంటాం. ఈ చార్టర్ అంటే లైసెన్స్ అన్నమాట. అంటే ట్రేడ్ చేసుకోండి మీరు అని చెప్పేసి ఒక లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చార్టర్ అంటే రూల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట రాయల్ చార్టర్. ఇది చార్టర్ అనేది ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఇచ్చింది అనమాట. అంటే మోనోపోలై ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ ఓన్లీ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. మోనోపోలీ అంటే ఏంది?
ఓన్లీ ఒక కంపెనీకి మాత్రమే అలౌ చేయడం అన్నమాట. ఒకరు మాత్రమే అలౌ, ఓన్లీ ట్రేడింగ్ ఫర్ ఇండియాలో ట్రేడ్ చేసుకోవడానికి ఓన్లీ ఒకరు మాత్రమే అలౌ చేసింది అనమాట ఈ క్వీన్ ఎలిజబెత్. దాన్ని మనము రాయల్ చార్టర్ అంటాము. మోనోపొలీ అంటే ఇంకెవరు లేరు కాబట్టి మనము మోనోపొలీ అని అంటాం దీన్ని. ఓకేనా, ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ట్రేడింగ్ చేస్తుంది కాబట్టి దీన్ని ట్రేడ్ మోనోపొలీ అని పిలుస్తాము. ఓకేనా, వీడి వరకు ఓకే, క్లియర్. సరే, వీళ్ళు ట్రేడర్స్గా వచ్చినారు, బాగానే సంపాదిస్తున్నారు. సరే, ఇది ఓకే, మోనోపొలీ పెట్టారు కదా. వీళ్ళు ఏం చేశారు, ఇంకా క్లియర్గా ఇంకా ఇండియాలో మొత్తం అంతా ఇంకా బిజినెస్లు చేయడము, కంపెనీ ఉంది కాబట్టి ఇంకా బాగా చేయడం జరుగుతూ ఉంది అనమాట. కంపెనీలో ప్రాఫిట్స్, ఫుల్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది జరుగుతుంది. ఈ ప్రాఫిట్స్ అనేది ఎక్కువ అయిపోయాయి, ఇంకా అంతగా వచ్చేసాయి. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే స్లోలీ దే స్టార్టెడ్ పొలిటికల్ అండ్ మిలిటరీ. వాళ్ళకు పొలిటికల్ గా మిలిటరీ అండ్ పొలిటికల్ స్ట్రక్చర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా, వాళ్ళు ఏం చేశారు, డబ్బులు బాగానే వస్తున్నాయి కదా ఇంకా, సో వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇంగ్లాండ్ నుండి వాళ్ళకి సపరేట్గా మిలిటరీని దించినారు. ఇంకా స్లోలీ వాళ్ళ సరౌండింగ్స్లో పెట్టుకోవడానికి, వాళ్ళ అప్పుడు దొంగతనాలు అవి జరిగేవి అనమాట. సో వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పేసి మిలిటరీని దించడం జరిగింది. ఓకేనా, అట్లా వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పేసి చాలా మందిని పిలుచుకొని రావడము, అక్కడ నుండి ఎక్కువ మనీ ఇచ్చేసేసి ఇక్కడ సెటిల్ అవ్వడము, అట్లా చేయడం జరిగింది అనమాట. సో వాళ్ళ మిలిటరీని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. అర్థమైందా, వాళ్ళు మిలిటరీని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు, మెంబర్ ఆఫ్ వాళ్ళ స్ట్రెంగ్త్ని స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చారు స్లోలీ. అండ్ ఇది 1757లో ఏం జరిగింది అసలు, 1757 ఇక్కడ మనకి ఒక బ్యాటిల్ అనేది జరిగింది, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎవరి మధ్య జరిగింది అనేది మనము చూద్దాం ఇప్పుడు. అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ రాబర్ట్ క్లైవ్ నవాబ్, ఇది ఎవరి మధ్యలో జరిగిందంటే రాబర్ట్ క్లైవ్ అండ్ ఇంకొకరు ఎవరు, నవాబ్ ఆఫ్ బెంగాల్. సిరాజ్ ఉద్దౌలా. వీళ్ళిద్దరి మధ్య ఒక బ్యాటిల్ అనేది, ఫస్ట్ బ్యాటిల్ అన్నమాట ఇది, బ్యాటిల్ అనేది జరిగింది అనమాట. దాన్ని మనం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని అంటాము. దీని గురించి హిస్టరీలో ఇంకా క్లియర్ గా చెప్తాము, నేను డీటెయిల్ గా చెప్పకుండా ఏమేమి జరిగిందని చెప్తున్నాను అంతే. ఓకేనా, ఈ రాబర్ట్ క్లైవ్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వాడు, ఈయన మన ఇండియాకి సంబంధించిన వాడు. ఈ రాబర్ట్ క్లైవ్ ఈ బ్యాటిల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచిందన్నమాట. నవాబ్ ఆఫ్ బెంగాల్ ఈయన ఓడిపోయినాడు అనమాట. అండ్ ఇది బిగ్గెస్ట్ స్ట్రైక్ అని చెప్పేసి వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనౌన్స్ చేసేసింది అనమాట. ఏమని అనౌన్స్ చేసింది, దిస్ ఇస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ స్ట్రైక్ ఓవర్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ బ్యాటిల్లో ఇది బిగ్గెస్ట్ స్ట్రైక్ అంటే బిగ్గెస్ట్ విక్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా అని చెప్పేసి అనౌన్స్ చేసుకునింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా, ఈ బ్యాటిల్లో
ఈస్ట్ ఇండియా కంపెనీ విన్ అయింది. ఇది కంటిన్యూ అయింది. ఏది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. నెక్స్ట్ బ్యాటిల్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఇది ఎప్పుడు జరిగింది? ఏ ఇయర్ లో? 1764. ఈ 1764 లో మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అని ఇంకొక యుద్ధం అనేది జరిగింది బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఇంకొకరు షా ఆలం అన్నమాట. షా ఆలం టు మొఘల్ ఎంపరర్. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ఈ రెండు బ్యాటిల్స్ ఇంపార్టెంటే మనకి, ప్రిలిమ్స్ కి కావచ్చు, మెయిన్స్ కి కావచ్చు. ఈ రెండు ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది 1764 లో జరిగింది. ఎవరికి మధ్యలో? ఈస్ట్ ఇండియా కంపెనీకి, షా ఆలం టు మొఘల్ ఎంపరర్, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది జరిగింది అనమాట. ఇక్కడ మనకి కెప్టెన్ మున్రో పేరు, కెప్టెన్ మున్రో ఇక్కడ ఫైట్ చేసింది. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ఫైట్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున. ఇక్కడ మనకు నవాబ్ బెంగాల్, ఇక్కడ మొఘల్ ఎంపరర్. ఓకే, ఇది క్లియరా? ఇక్కడ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది అనమాట లాస్ట్. ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ అనేది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది. మన ఇండియన్ రూలర్ వచ్చేసేసి మొఘల్ ఎంపరర్, ఆయన ఓడిపోయినాడు. సో ఈయన ఏం చేసినాడంటే ఈయనకి దివానీ రైట్స్ ఇచ్చేసాడు అనమాట. షా ఆలం టు వచ్చేసేసి దివానీ రైట్స్ అనేటివి ఎవరికి ఇచ్చింది? కెప్టెన్ మున్రోకి లేదు, గవర్నర్ అనమాట. ఆయన గవర్నర్ రాబర్ట్ క్లైవ్ కి షా ఆలం వచ్చేసేసి దివానీ రైట్స్ అనేటివి ఇచ్చేసాడు. దివానీ రైట్స్, అసలు దివానీ రైట్స్ అంటే ఏంటి? ట్యాక్స్ అన్నమాట. రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ మీద ట్యాక్సెస్ అన్నమాట. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈయన వచ్చేసేసి దివానీ రైట్స్ రాబర్ట్ క్లైవ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన చేతిలో ఉంటుంది అనమాట. ఏ ట్యాక్స్ వేయాలి, ట్యాక్స్, రెవెన్యూ ట్యాక్స్ గురించి ఏమైతే ఉంటుందో ఆ పవర్ మొత్తం అంతా రాబర్ట్ క్లైవ్ మీద ఉంటుంది. ఆయన ఇష్టం వచ్చినట్లు ట్యాక్సెస్ అనేవి వేయచ్చు అనమాట. ఇక్కడ ఈయన ఇష్టం వచ్చినట్లు ట్యాక్స్ వేయచ్చు. సో ఈ ట్యాక్సెస్ అనేది ఇవన్నీ కలెక్ట్ చేయడం, అవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా రాబర్ట్ క్లైవ్ కి వెళ్ళిందనమాట. ఇది ఏ ఊర్లలో ఇచ్చినారంటే చూడండి, ఈ దివానీ రైట్స్ అనేటివి, ఇది షార్ట్ కట్ అనుకో, ఓకేనా? బిఓబి షార్ట్ కట్. ఇది దివానీ రైట్స్ ఏ ఊర్లలో ఇచ్చారు అని అంటే బెంగాల్, ఒరిస్సా, బీహార్. ఇది షార్ట్ కట్ వేలో మీరు మెమరైజ్ చేసుకోవడానికి, ఓకేనా? బెంగాల్, ఒరిస్సా, బీహార్. ఈ బెంగాల్, ఒరిస్సా, బీహార్ కి సంబంధించిన దివానీ రైట్స్ మొత్తం అన్ని షా ఆలం వచ్చేసేసి రాబర్ట్ క్లైవ్ కి ఇవ్వడం జరిగింది. వీడి వరకు అయితే ఏం డౌట్ లేదనుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు రెవెన్యూ అనేది మొత్తం అంతా ఈ ఊర్లకు సంబంధించి ఇక్కడికి రాబర్ట్ క్లైవ్ వచ్చేసింది కదా. చూస్తే ఇప్పుడు రాబర్ట్ క్లైవ్ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎట్లా వచ్చిందంటే మొత్తం మనీనే, ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీది మొత్తం మనీతో నిండిపోయింది ఇంకా, ఓకేనా? ఫుల్ వర్షం పడినట్లు అనుకోండి, ఇంకా మొత్తం మనీ పడిపోతూ వస్తుంది. ఈ 3 ఊర్లకే అంత మనీ వచ్చిందంటే ఇంకా వాళ్లకు గ్రీడే ఎక్కువైపోయింది. గ్రీడే అంటే డబ్బు మీద ఆశ, డబ్బులు ఇంకా ఎక్కువ సంపాదించాలన్న ఆశ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఇండియాని చూసి కుళ్ళుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంత డబ్బులు ఉందా వీళ్ళ దగ్గర అని చెప్పేసి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా మిస్ రూల్ అనేది. ఎట్లా అనేది ఒకసారి చెప్తాను.
అసలు ఏం జరిగింది ఇంత. ఒకప్పుడు నీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక డైమండ్ ఉంది, నేను చెప్పాను కదా, ఒక జకోబ్ అనేది ఒక డైమండ్ ఉందన్నమాట. ఆ డైమండ్ మన నవాబ్, లాస్ట్ రూలర్ ఆఫ్ నవాబ్ ఉంటారు కదా హైదరాబాద్లో, ఆయనకి ఎక్కడ దొరికిందంటే వాళ్ళ డాడీ షూలో ఇరుక్కొని ఆ డైమండ్. ఆ డైమండ్ అనేది చాలా చాలా వరల్డ్లోనే ఫిఫ్త్ బిగ్గెస్ట్ డైమండ్ అన్నమాట అది. ఆ డైమండ్ని మన లాస్ట్ నవాబ్ రూలర్ ఎవరు ఉన్నారో ఆయన వచ్చేసేసి ఎలా యూజ్ చేసేవాళ్ళో తెలుసా? ఒక పేపర్ వెయిట్గా యూజ్ చేసేవాళ్ళు. అంత పవర్ఫుల్, అంత డిమాండ్ ఉన్న, అంత కాస్ట్లీ డైమండ్ని మన నవాబులు పేపర్స్ ఎగిరిపోకుండా పేపర్ వెయిట్గా అట్లా యూజ్ చేస్తున్నారు. అది చూసి వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు షాక్ అయిపోయినారు. వీళ్ళ దగ్గర ఇంత మనీ ఉందా అని చెప్పేసేసి అప్పటి నుండి ఇంకా మిస్రూల్ అనేది స్టార్ట్ చేసింది. కరప్షన్ అనేది పెరిగిపోయింది. కరప్షన్ అనేది ఇంకా ఎట్లంటే అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరిని పడితే వాళ్ళ దగ్గర దోచుకోవడం, ట్యాక్సెస్ అన్ని పెంచేయడం, ఇష్టం వచ్చినప్పుడు చేస్తూ ఉన్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ విధంగా మిస్రూల్ కరప్షన్ అనేది పెరిగిపోతూ ఉంది. అప్పుడు మన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, మామూలుగా నేనేమని చెప్పాను, ఈస్ట్ ఇండియా కంపెనీకి డబ్బులు విపరీతంగా వచ్చేస్తున్నాయి అని చెప్పాను కదా. ఆ డబ్బులన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోవట్లేదు, ఈ కరప్షన్ అని చెప్పాను కదా. ఈ కరప్షన్ వల్ల అక్కడ ఉండే బ్రిటిష్ ఎంప్లాయీస్ ఉంటాయి కదా, ఈ ఎంప్లాయీస్ కరప్షన్ వల్ల ఈ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది, గవర్నర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ మనీ అంతా వేస్టేజ్ అయిపోతుంది. పర్సనల్ అకౌంట్లోకి, నా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిపోతుంది, కానీ కంపెనీ అకౌంట్లోకి అయితే ఏమీ రావట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? కంపెనీ అనేది పూర్ అయిపోతుంది, కానీ ఆ కంపెనీలో పనిచేసే వర్కర్స్ మాత్రము ఫుల్ రిచ్ అయిపోతున్నారు. అంటే కరప్షన్ ఎక్కువ జరిగింది అని అర్థం అనమాట. సరే, ఈ కరప్షన్ వల్ల ఏం జరిగింది అంటే డెప్ట్లోకి వెళ్ళిపోయింది, లాస్లోకి వెళ్ళిపోయింది అనమాట. కంపెనీ లాస్లో ఉంది. ఎంత? 1.4 మిలియన్ పౌండ్స్ డెప్ట్. 1.4 మిలియన్ పౌండ్స్ డెప్ట్లో ఉంది. అంతా లాస్లో ఉంది, లాస్లో నడుస్తుంది. వీళ్ళకు మనీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ మిస్రూల్ వల్ల డబ్బులంతా పర్సనల్ అకౌంట్స్ లేకపోయింది. ఇప్పుడు కంపెనీ వచ్చేసేసి అప్పుల్లో నడుస్తుంది. సో ఇలా అప్పుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా వీళ్ళ వల్ల చేత కావలేదు, కంపెనీని ఎలా రూల్ చేయాలనేది వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? హెల్ప్ కోసం అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటుంది కదా, బ్రిటిష్ పార్లమెంట్కు పోయినారు. వెంట్ టు బ్రిటిష్ పార్లమెంట్. ఈ బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళింది, వీళ్ళను అడిగింది, సార్ మాకు కొంచెం మనీ కావాలి. ఎంత కావాలి అంటే 1.4 మిలియన్ పౌండ్స్ కావాలి సార్ నాకు అని అంటారు. అంత మనీ ఏం చేసినారు వీళ్ళు చూడండి. బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి. నేను బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. బ్రిటిష్ గవర్నమెంట్ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది ఓకే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. సరే ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసేసి 1.4 మిలియన్ పౌండ్స్ అడిగిందనమాట.
సార్ మాకు ఇట్లా డెప్త్లోకి వెళ్ళిపోయినాము, మాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళేసి పార్లమెంట్ని అడిగిందనమాట. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏమండి మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ గారు, మీరు ఇండియాలో మోనోపోలీ ట్రేడ్ చేస్తూ ఉన్నారు, మీకు ఎన్నో ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది, అయినా మీరు ఇన్ని మిలియన్ పౌండ్స్ డెప్ట్లోకి వెళ్ళిపోయినారు. ఈ వరల్డ్లోనే మీది బిగ్గెస్ట్ కంపెనీ అండ్ రిచెస్ట్ కంపెనీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేస్తారు. సో అలాంటప్పుడు మీరు ఇన్ని మిలియన్ పౌండ్సా, ఏమైంది మీకు అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ వీళ్ళను అడుగుతుంది. సో వీళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా కావాలి, ఏదో ఒకటి కావాలి. సరే వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ అడిగితే సర్లే ఇచ్చేస్తాము అని చెప్పేశారు. కాకపోతే దానికి రిటర్న్ గా మీరేమి ఇస్తారు, అడుగుతారు కదా ఎవరైనా, మీరు రిటర్న్ గా నాకేమి ఇస్తారు అనేది అడుగుతుంది అనమాట. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమడిగింది, 1.5 మిలియన్ పౌండ్స్ డెప్ట్ లో ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ అడిగింది. సరే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చేసింది అనమాట. సరే మీకు ఇంత కావాలి కదా డబ్బులు, సరే ఇచ్చేస్తా, లోన్ బిల్ అనేది పాస్ చేసేస్తా, మీకు ఇచ్చేస్తా. కాకపోతే రిటర్న్ గా నాకేమి ఇస్తారు, రిటర్న్ గా నాకు లా మేకింగ్ పవర్ అనేది కావాలి, లా మేకింగ్ పవర్ కావాలి. అది ఓకే అని చెప్పేసి ఇచ్చేసారు. చూడండి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ అడిగింది 1.4 మిలియన్ పౌండ్స్ కావాలని, వీళ్ళేమో ఇచ్చేసినారు. కాకపోతే ఇన్ రిటర్న్ నాకేం కావాలి అనుకున్నా, ఈ బ్రిటిష్ పార్లమెంట్ ఏమని అడిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీని మీరు సరిగా రూల్ చేయట్లేదు మీరు అక్కడ కంపెనీని, కాబట్టి మీ మీద మేము లాస్ అనేది మేము మెయింటైన్ చేస్తాము, లాస్ మీ మీద రుద్దుతాము. సో అది మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి, అలాగైతేనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అగ్రీ చేసింది అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది, బ్రిటిషర్స్ వచ్చేసేసి ఈస్ట్ ఇండియా కంపెనీని డైరెక్ట్లీనే ఇంకా లాస్ అనేది పాస్ చేసేసేసి వీళ్ళను కంట్రోల్ చేయగలరు. ఆ పవర్ అనేది ఇక్కడికి పోయింది. ఈ ప్రాసెస్ ని మనము క్విడ్ ప్రో కో అని అంటాం. ఇది పొలిటికల్ టర్మ్స్ లో. ఓకే, ఇది మనము పొలిటికల్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలి కాబట్టి మనం పొలిటికల్ గా చెప్తున్నాం. కాబట్టి దీన్ని మనం గివ్ అండ్ టేక్ పాలసీ అని అంటాం కదా, అంటే నాకు ఒకరు ఇస్తారు, దానికి రిటర్న్ గా ఇస్తారు. ఈ గివ్ అండ్ టేక్ పాలసీని పొలిటికల్ టర్మ్స్ లో మనము క్విడ్ ప్రో కో అని పిలుస్తాం అన్నమాట. సో ఇది క్విడ్ ప్రో కో. ఇదైతే క్లియర్ కదా మీకు. ఇప్పుడు మనకేమైంది, లా మేకింగ్ పవర్ అనేది ఫామ్ అయింది. ఈ లా మేకింగ్ పవర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది పాస్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్. పాస్డ్ an act నేమ్. ఈ యాక్ట్ నేమ్ ఏంటంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. 1773లో ఈ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది బై బ్రిటిష్ గవర్నమెంట్. వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇండియన్ రూల్ చేయడానికి వచ్చినారా క్వశ్చన్. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి ఎందుకు వచ్చింది, ఫర్ ట్రేడింగ్ పర్పస్ అని చెప్పాను. ఓకేనా, సరే వీళ్ళు ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడింగ్ పర్పస్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు వచ్చారు, బ్రిటిషర్స్ ఎందుకు వచ్చారు ఇప్పుడు మనకి, ఇండియాని రూల్ చేయడానికి వచ్చారా, ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఈ మెయిన్ పర్పస్ ఏంది, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అనమాట, అన్ని కరప్షన్ అన్ని అయిపోతుంది. సో వీళ్ళకు కంట్రోల్ చేయగలగాలి కదా, వీళ్ళని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిందనమాట ఇండియాకి. సో ఇది వరకు క్లియర్ కదా మొత్తం అంతా. బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు వచ్చిందంటే ఇండియాని రూల్ చేయడానికి రాలేదు, వీళ్ళను కంట్రోల్ చేయడానికి వచ్చిందనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి వచ్చింది. ఇక్కడ క్లియర్ గా రాస్తాను చూడండి.
ఇది ఫస్ట్ యాక్ట్ అన్నమాట. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 చూడండి, బ్రిటిష్ గవర్నమెంట్ పాస్ చేసిందని చెప్పాను కదా. దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్, ఓకే, by the British, passed by the British government to control and regulate the affairs of East India Company. చూడండి, to control and regulate the affairs of East India Company. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ రాస్తాను, మీరు నోట్స్ కూడా రాసుకోండి కావాలనుకుంటే. టు కంట్రోల్ ది ఫస్ట్ యాక్ట్, దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్ passed by the British government. This is the first act passed by the British government to control and regulate the affairs of East India Company. To control and regulate the affairs of to control and regulate the affairs of East India Company in India. ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి వచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ అనేది. ఒకప్పుడు ఎందుకు వచ్చింది అనేది క్లియర్ గా అర్థమైంది కదా, మీరు నోట్ చేసుకున్నారా? సరే, ఇప్పుడు నేను క్లియర్ రబ్ చేస్తున్నాను. ఒకప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాని మనం ఇది డీసెంట్రలైజ్ లో ఉంది అన్నమాట. ఇది బెంగాల్, ఇది మెడ్రాస్, ఇది బాంబే, ఓకేనా. ఒకప్పుడు ఇది డీసెంట్రలైజేషన్ లో ఉంది. ఇది డీసెంట్రలైజేషన్ లో ఉంది ఈ యాక్ట్ ప్రకారం, ఓకే. ఈ 1773 యాక్ట్ రాక ముందు గవర్నర్స్ రూల్ చేసేవారు చెప్పాను కదా, ఇది డీసెంట్రలైజేషన్ లో ఉంది అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి గవర్నర్స్ ఉండేవాళ్ళు, ఇక్కడ కూడా మనకి ఒక గవర్నర్ ఉంటాడు, ఇక్కడ కూడా మనకు ఒక గవర్నర్ ఉంటాడు. కనిపిస్తుంది కదా మీ అందరికి, ఓకేనా. ఈ గవర్నర్ కి, ప్రతి ఒక్క గవర్నర్ కి కొన్ని పవర్స్ ఉంటాయి. లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. ఓకే, లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, ఇంకా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. సేమ్ అలాగనే ఇక్కడ కూడా లెజిస్లేటివ్ పవర్స్ ఉంటుంది. గవర్నర్, మెడ్రాస్ గవర్నర్ కి కూడా లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన బెంగాల్ గవర్నర్ కి కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, లెజిస్లేచర్ పవర్స్ ఉంటాయి. ఈ అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ లెజిస్లేచర్, ఎల్ అంటే, ఓకేనా. సెపరేట్ గా ఇద్దరు రెండు అందరికి ప్రతి ఒక్క గవర్నర్ కి లెజిస్లేచర్ పవర్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, ఓకేనా. ఇదైతే క్లియరే కదా. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇది డీసెంట్రలైజేషన్ అన్నమాట. ఇది ఈ బార్డర్ అనుకోండి, ఈ బార్డర్ లో మాత్రమే ఇక్కడ అన్నమాట. ఈ బార్డర్ లో ఈ గవర్నర్ చూసుకుంటారు, ఈ బార్డర్ లో ఈ గవర్నర్ చూసుకుంటారు. ఇండివిజువల్ గా అందరికి ఈక్వల్ పవర్స్ ఉండేటివి. దీన్ని మనం డీసెంట్రలైజేషన్ అని అంటాం. బిఫోర్ 1773. ఆఫ్టర్ ఈ 1773 యాక్ట్ లో మనకి ఏం చేశారంటే, బెంగాల్ గవర్నర్ ఇక్కడ బాంబే, ఇక్కడ మెడ్రాస్, ఇక్కడ గవర్నర్ ఉంటారు కదా, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్. ఇదే కదా చెప్పింది నేను. ఇప్పుడు ఈ బాంబే గవర్నరు, మెడ్రాస్ గవర్నరు, వీళ్ళిద్దరివి లెజిస్లేచర్స్ ఉంటాయి కదా, ఇవి గవర్నర్ ఆఫ్ బెంగాల్ కి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ యాక్ట్ లో, ఏది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ లో మనకి ఏం జరిగింది, ఈ గవర్నర్ జనరల్
గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ మెడ్రాస్ కి ఉన్న లెజిస్లేచర్ పవర్స్ మొత్తము బెంగాల్ గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళు ఉన్నారు కదా బెంగాల్ గవర్నర్, వీళ్ళు ఈయనకి సబార్డినేట్ అయిపోయినారు. ఇప్పుడు పవర్ఫుల్ ఎవరు? ఓకే, బెంగాల్ గవర్నర్ బాగా పవర్ఫుల్ అయిపోయినారు. ఇప్పుడు ఈయన ఏమన్నా లాస్ మేకింగ్ ఏమన్నా చేస్తే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ చేయాలి. వీళ్ళకు సొంతంగా లా మేకింగ్ పవర్ అనేది లేదనమాట, తీసేయడం జరిగింది ఇక్కడ. సో అంటే ఏం జరిగింది ఇక్కడ? డీసెంట్రలైజేషన్ నుండి మనకు సెంట్రలైజేషన్, ఎక్కడైతే గవర్నర్స్ అందరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు అంటే పవర్ వచ్చేసేసి బెంగాల్ గవర్నర్ దగ్గర ఉంది ఫుల్ పవర్. అంటే అదేంటి సెంట్రలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సెంట్రలైజేషన్ ఈ ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది? సెంట్రలైజేషన్ అనేది జరగడం జరిగింది. ఓకేనా, ఇది ఈ 1773 యాక్ట్ లో మనకి ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ స్టెప్ అనేది జరిగింది ఈ సెంట్రలైజేషన్ కి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? ఈ గవర్నర్ అని ఉన్నారు కదా, సారీ 1 minute అండి, సౌండ్ సారీ సౌండ్ వస్తుంటే డిస్టర్బెన్స్. ఓకే, సి ఇప్పుడు ఈ గవర్నర్స్ ఉన్నారు కదా, ఈ గవర్నర్ ని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. నేమ్ చేంజ్ జరిగి ఏం పేరు మార్చారు? ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని, సారీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకేనా, ఈ యాక్ట్ లో మనకి నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఇది వరకు అర్థమైందా? అండ్ అట్ ద సేమ్ టైం ఈ యాక్ట్ ఏం చేసిందంటే ఫ్రీ బీస్, అంటే ఈ లంచాలు కానీ కరప్షన్ అనేవి ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రొహిబిట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఎవరి దగ్గర నేటివ్స్ దగ్గర నుండి గిఫ్ట్లు తీసుకోవడం కానీ అవన్నీ ప్రొహిబిటెడ్ చేసింది. ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రీ బైస్ అని రాస్తే సరిపోతుంది. ఈ కరప్షన్ కానీ గిఫ్ట్లు కానీ ఫ్రమ్ నేటివ్స్, గిఫ్ట్స్ ఇవన్నీ ప్రొహిబిట్ చేసింది అనమాట. ఓకేనా, సో ఇంకా ఏం చేసింది క్లియర్గా? ఓకే, ఇక్కడ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పాను కదా, ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ కి మనకి ఈయన ఒక్కడే మనకి అన్ని చూసుకోలేడు కదా, ఈయనకు కొంచెం ఎవరన్నా సపోర్ట్ కావాలి. సో 4 members ని అసిస్ట్ చేశారు అనమాట ఈయనకి. వీళ్ళని మనము 4-membered ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాం? 4-membered ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని పిలుస్తాం. 4 members ఉంటారు వీళ్ళు ఈయనకి సపోర్ట్ కి అసిస్ట్ చేశారు. ఈ 4 members ని మనము కలకత్తా కౌన్సిల్ అని కూడా పిలుస్తాం. 4 members ఉన్నారు కాబట్టి 4-membered ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని కూడా పిలుస్తాం. 4-membered కౌన్సిల్ అని పిలుస్తారు. ఓకేనా, వీళ్ళు ఈయనకి హెల్ప్ చేస్తారు ఏదైనా డిసైడ్ చేయడంలో, ఏదైనా సరే. ఓకేనా, సరే. ఇంకొకటి సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు 1774లో కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫస్ట్ టైం.
ఎవరు అది చిన్నదే అనమాట, ఫస్ట్ టైం కాబట్టి ఒక 3 జడ్జెస్ ఒకరు ఉండేవాళ్ళు అనమాట. చాలా చిన్నది అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో. ఓకేనా. అండ్ ఇంకా ఏం జరిగింది, ప్రొహిబిటెడ్. ఓకే వెయిట్, ఇక్కడ మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమేమి చేసుకుని చూసేవాళ్ళంటే మొత్తం మిలిటరీకి సంబంధించింది కానీ రెవెన్యూ కానీ రెవెన్యూ, సివిల్, ఈ మూడింటికి సంబంధించి మొత్తం అంతా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకునే వాళ్ళు అనమాట. ఈ రిపోర్టర్ తయారు చేసేవాళ్ళు. ఓకేనా. సో ఇది ఈ యాక్ట్ ప్రకారము ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఏమేమి జరిగాయి, ఓవర్ వ్యూగా చిన్నగా ఇస్తాను. అసలు ఇంతవరకు ఏమేమి చెప్పుకున్నాం అనేది ఒక చిన్న ఓవర్ వ్యూ. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది, 1600లో వచ్చారు. తర్వాత ఏమేమి చేశారు, క్వీన్ ఎలిజబెత్ I రాయల్ చార్టర్ ఇచ్చింది. అండ్ ఏంది ఇది, మోనోపోలీ. ఓకేనా. బ్యాటిల్ జరిగింది, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఇంకా బాక్సర్. తర్వాత దివానీ రైట్స్ ఎవరికెవరికి ఇచ్చింది, బీఓబీ అని చెప్పాను కదా, బెంగాల్, ఇంకా ఒరిస్సా, బీహార్. ఓకే, ఇది అయిపోయింది. సరేనా. ఇది ఇట్ బికేమ్ ఏ టూల్ ఫర్ బ్రిటిష్ ఇంపీరియలిజం. తర్వాత ఏం జరిగింది, క్విడ్ ప్రో క్వో, ఈ కరప్షన్ వల్ల జరిగింది కదా, చెప్పాను కదా, కథ అంతా మొత్తం చెప్పాను కదా. ఈ క్విడ్ ప్రో క్వో అనేది కూడా క్లియర్ గా చెప్పాను, గివ్ అండ్ టేక్ పాలసీ. ఆ తర్వాత ఏం జరిగింది, బ్రిటిషర్స్ గవర్నమెంట్ ఏం చేసింది, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది పాస్ చేయడం జరిగింది. ఈ 1773 యాక్ట్ లో ఏమేమి జరిగాయి, గవర్నర్స్ ని నేమ్ చేంజ్ చేసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మార్చి 4 మెంబర్స్ ని అసిస్ట్ చేశారు. వీళ్ళందరినీ మనము కలకత్తా కౌన్సిల్ అని అంటాము. ఓకేనా. కలకత్తా కౌన్సిల్ అంటారు, కౌన్సిల్ ఆఫ్ 4 అని అంటాము. ఓకేనా. 4 మెంబర్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వీళ్ళను. తర్వాత ఏం జరిగింది, సెకండ్ పాయింట్, ఇలా మార్చడం జరిగింది ఎగ్జిక్యూటివ్స్ ని. ఓకే, నో ఫ్రీబీస్, ఈ గిఫ్ట్లు కానీ ఇలాంటివన్నీ, గిఫ్ట్లు, కరప్షన్ ఇలాంటివన్నీ తగ్గించేసేసింది, ప్రొహిబిట్ చేసేసింది. ఇంకా ఏమేమి చేసింది, సుప్రీం కోర్టుని ఎస్టాబ్లిష్ చేసింది. సుప్రీం కోర్టు ఎస్టాబ్లిష్డ్. ఓకేనా. ఇంకా గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని, గవర్నర్స్ ఉండేవాళ్ళు కదా, గవర్నర్స్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చింది అనమాట. తర్వాత ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, లార్డ్ వారెన్ హాస్టింగ్స్. ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నమాట. ఓకేనా. ఆడికి అర్థమైంది కదా. ఈ 1774లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ఏముంది, ఇంకా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చెప్పాను. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేసేవాళ్ళు, రెవెన్యూ కానీ, సివిల్ కానీ, మిలిటరీ కానీ, ఈ మూడింటిల్లో రిపోర్ట్స్ తయారు చేసేవాళ్ళు. సరే, ఓకేనా. సో ఇది జరిగిందనమాట 1773 యాక్ట్ లో. మనకి ఏమేమి జరిగింది అంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఏమేమి జరిగింది అనేది నేను అన్ని మీకు క్లియర్ గా చెప్పాను. ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. మామూలుగా చెప్పాలంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, ఈ యాక్ట్
ని ఏంది వీళ్ళు, నేను ఇందాక క్లియర్గా చెప్పాను కదా వీళ్ళు ఎలా పరిపాలించేవాళ్ళు మనల్ని. బ్రిటిష్ గవర్నమెంట్ ఏమని చెప్పింది, టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్ ఇన్ ఇండియా అని చెప్పాను కదా, అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పాను కదా. అది రెగ్యులేట్ ఎట్లా చేస్తుంది, రెగ్యులేటింగ్ ఎట్లా చేస్తుంది అనేది నేను క్లియర్గా చెప్పలేదు మీకు. ఆ రెగ్యులేటింగ్ అనేది ఎలా చేస్తుందంటే బై రివైజింగ్, ఈ రెగ్యులేటింగ్ అని చెప్పాను కదా, బై రివైజింగ్ రాయల్ చార్టర్. ఫస్ట్ లో మనకు క్వీన్ ఎలిజబెత్ రాయల్ చార్టర్ అనేది ఇచ్చిందాం కదా, దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఎవ్రీ 20 ఇయర్స్ కి ఆ దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మారుస్తూ ఉంటాము, అవసరమైనట్లు మేము రివైజ్ చేసుకుంటూ ఉంటాము, చేంజెస్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది అనమాట. అంటే ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు జరిగింది, 1773లో జరిగింది. అంటే మళ్ళీ ఒక 20 ఇయర్స్ కి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మళ్ళీ రివైజ్ చేస్తుంది. ఓకేనా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మళ్ళీ రివైజ్ చేస్తుంది. సో దీనికి 20 చేయండి అంటే 1793 మళ్ళీ 20 అంటే ఎంత, 1813 అంతేనా, మళ్ళీ 20 1833 మళ్ళీ 20 1853 ఈ మళ్ళీ 20 చేస్తారా, లేదు 1853కి ఫైనల్ అయిపోయింది అనమాట. ఈ 1853 తర్వాత మనకి ఏం జరిగింది, 1857లో సిపాయి మిటూని అని జరిగింది. సిపాయి మిటూని జరిగింది. తర్వాత 1858 నుండి క్రౌన్ రూల్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి వరకు ఇది లాస్ట్ ఫైనల్ అన్నమాట రెగ్యులేటింగ్ యాక్ట్స్ ఆఫ్ కంపెనీకి. 1773, 1793, 1813, 1833, 1853. కాకపోతే మధ్యలో ఒకటి పిట్స్ ఇండియా యాక్ట్ అనేది ఒకటి జరుగుతుంది అనమాట. 1784లో పిట్స్ అనే వాళ్ళు ఒక ఆయన వస్తారు అనమాట. దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయినట్టు ఉంటుంది. సో ఈ వీడియోలో మనము ఏమైంది, రెగ్యులేటింగ్ యాక్ట్, ఈ వీడియోలో మనము రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను. ఇంకా ఏమన్నా ఇంకొకటి ఉంది సెటిల్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 1781, అది నెక్స్ట్ వీడియోలో కూడా నేను క్లియర్ గా చెప్పగలను. సరే ఇప్పుడే చెప్పగలను అంటే 1781 సెటిల్మెంట్ యాక్ట్ వచ్చేసేసి, సెటిల్మెంట్ యాక్ట్, ఈ యాక్ట్ అసలు ఏం జరిగిందంటే, ఈ యాక్ట్ ఏం చెప్పిందంటే, ఎర్లియర్ మనకు ఈస్ట్ ఇండియా కంపెనీకి సుప్రీం కోర్టు, నేను చెప్పాను కదా ఇందాకే ఈ సుప్రీం కోర్టుని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పాను కదా. ఈ సుప్రీం కోర్టు సుప్రీంలో ఉండాలా, ఈస్ట్ ఇండియా కంపెనీ సుప్రీంలో ఉండాలా అర్థం కావలేదు వాళ్ళకి, చాలా కన్ఫ్యూజన్ లో ఉండింది అనమాట. ఏ విధమైన కన్ఫ్యూజన్ అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెట్టేస్తారు, ఇష్టం వచ్చినట్లు ట్యాక్సెస్ పెంచేస్తారు. ఓకే, సుప్రీం కోర్టుని వీళ్ళని శిక్షించగలదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సుప్రీం కోర్టు ఎందుకు ఉంది, ఎస్టాబ్లిష్ చేశారు ఎందుకు, వీళ్ళ మీద ఏమన్నా చార్జెస్ ఏమన్నా తీసుకోవచ్చా అని అంటే, ఈ సెటిల్మెంట్ యాక్ట్ 1981లో మనకు క్లియర్ గా చెప్పడం ఏం జరిగిందంటే, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని వదిలేసేయండి సుప్రీంకోర్టు అని చెప్పేసింది. మమ్మల్ని పట్టించుకోవద్దు, మీరు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ కాబట్టి మమ్మల్ని పట్టించుకోవద్దు, అఫిషియల్ మ్యాటర్స్ లో మమ్మల్ని పట్టించుకోవద్దు అని చెప్పేసి క్లియర్ గా చెప్పేసింది బ్రిటిష్ సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు తక్కువ అయిపోయింది అనమాట. ఓకేనా, క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మినహాయించి మిగతా వాళ్ళను చూసుకోమని చెప్పింది. మరి నిజమే అదంతా. ఓకేనా, సరే ఇది ఈ యాక్ట్ ప్రకారం ఇది చెప్పింది అనమాట. సరేనా, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనకు పిట్స్ ఇండియా యాక్ట్, నెక్స్ట్ ఇండియాలో నేను పిట్స్ ఇండియా యాక్ట్ చెప్తాను. ఇంకా ఇది పిట్స్ ఇండియా యాక్ట్ 1784, ఇంకా రెగ్యులేటింగ్ యాక్ట్ 1793, తర్వాత 1815 కూడా 1813 కూడా చెప్తాను, డిస్కస్ చేస్తాను. ఓకేనా, సరే ఈ వీడియో వరకు ఇది వరకు చాలా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా.
ఇంకా నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా అంటే ఖచ్చితంగా మీరు ఆ వీడియోస్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్స్ పెడుతూ ఉండండి. సో దట్ నాకు కూడా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. ఏమేమి ఎక్కడ తప్పులు ఉన్నాయి అనేది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోకి నేను రెక్టిఫై చేసుకుంటూ ఉంటాను. సో కామెంట్ చేయండి, లైక్ నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు షేర్ చేయండి. ఫ్రీగా అవైలబిలిటీలో ఉంది, ఈజీగా నేను కమ్యూనికేట్ చేస్తాను. ఓకేనా? మీరు బిగినర్స్ అయితే మీకు స్లోగా మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కిచ్చేసేస్తాను. తర్వాత నేను చూపించినట్టు బుక్ మీరు చదివినారంటే అబ్బాయి చాలా ఈజీగా ఉంది అని చెప్తారు. ఓకేనా? సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.